బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు పట్టణంలోని మినీ స్టేడియంలో సభ ప్రారంభం కానుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. గతేడాది ఏప్రిల్లో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ తర్వాత కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఇదే కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసే ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జగిత్యాల సభ నుంచే పార్టీ జైత్ర యాత్ర మొదలవుతుందని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో జగిత్యాల గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కేసీఆర్ ఇప్పుడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనబోతున్నారు, అందులో ప్రసంగించబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాల మీద మాట్లాడబోతున్నారు? రైట్ సుధా, మీరు అన్నట్టుగా దాదాపు సంవత్సరం తర్వాత ప్రజల మధ్యలోకి రాబోతున్నారు. అందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది మాత్రం ప్రధానంగా క్యూరియాసిటీతో ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా 2.5 ఏళ్ల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా వైఫల్యాలను ఎండగట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలపైన పూర్తిగా మాట్లాడతారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే సంవత్సరం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మాటలపై ఏం మాట్లాడతారు అనే దానిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఆయన సాయంత్రం 4:45 ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. తర్వాత జగిత్యాలకు వస్తారు. వచ్చిన తర్వాత అందరితో ఎవరైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి నాయకులు ఉన్నారో ఆ నాయకులందరితో కూడా కలిసి ఒక 1 అవర్ వరకు పూర్తిగా ఇటు ప్రజా సమస్యలు అయితేనేమి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని అంశాలు ఇప్పటికీ పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ కొంత మైనస్ ఉందో అక్కడ పూర్తిగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఒక 1 అవర్ పార్టీ కార్యకర్తలకు ఒక ధీమా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత దాదాపు కలెక్టరేట్ వద్ద హెలీప్యాడ్ కు జగిత్యాలు అదే టైంలో సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. తర్వాత పూర్తిగా సభా ప్రాంగణానికి ఆశీర్వాద యాత్రకు సంబంధించి సభా ప్రాంగణానికి చేరుకొని ఆ తర్వాత ఆయన స్పీచ్ ఉండబోతుంది. మొత్తానికైతే ఉమ్మడి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఇది జగిత్యాల జైత్ర యాత్రను తలపిస్తుంది. ఇక 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు ఎండగడుతూనే దాదాపు రానున్న రోజులలో కేసీఆర్ అంటే కేసీఆర్ పాలన రాబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఇటు జీవన్ రెడ్డి చేరిక అయితేనేమి, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో బలమైన నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి చేరిక అయితేనేమి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ సభ ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క సభకి మాత్రం కొంత చరిత్ర ఉంది. ఉద్యమ టైంలో కూడా ఇదే సభ ద్వారా పూర్తిగా తెలంగాణలో ఉప ఎన్నిక తర్వాత ఆయన ఇక్కడ జగిత్యాలో ఇదే గ్రౌండ్ లో సభ పెడతా ఉన్న నేపథ్యం కనబడి సభ పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ఇక ఇప్పుడు రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి సభ ఒక ఊతమిచ్చే పరిస్థితి కనబడుతుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ యొక్క సభకి 1,00,000 మందికి పైగా హాజరవుతారు ప్రజలు అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ సభా ప్రాంగణం కొంచెం చాలా చిన్నగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇరుకిరుకు ఉండే పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇప్పటికే సమ్మర్ పూర్తిగా దాదాపు 40 డిగ్రీలు దాటుతున్న ఎండని లెక్క చేయకుండా అంటే ఆ 40 డిగ్రీల ఎండని పూర్తిగా వస్తున్న నేపథ్యంలో దాదాపు 6 గంటలకి సభ పెట్టడం పూర్తిగా కొంత ఊరటనిచ్చే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకి హాజరై ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయాలనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ సభ ప్రాధాన్యత ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఏ అంశాలపైన మాట్లాడతారనేది ప్రధానంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక క్యూరియాసిటీ మాత్రం ఇక ప్రజల్లో